వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ స్టోరీస్. బుడ్డి లోపలకు వెళ్ళి తలుపేసుకొని తీయకపోవడంతో అనసూయ మాటలకు బాధపడొద్దని చెప్పి మాట్లాడడానికి వచ్చిన సాయి కుమార్కి రూమ్ ముందు నిలబడి డోర్ కొడుతున్న పిల్లల అరుపులు వినబడటంతో స్టాఫ్ వైపు చూసి, ఏంటి చూస్తున్నారు, డోర్ పగలగొట్టండి అని అరిచాడు. దానితో వాళ్ళు డోర్ పగలగొడుతూ ఉండగానే కార్ దిగి పరిగెత్తుకుంటూ వస్తూ అనసూయను దాటి వేగంగా వెళ్ళిపోయాడు జయ్. తనని పట్టించుకోకుండా పరుగులు పెడుతున్న కొడుకుని చూసి జయ్ జయ్ అని అరిచింది అనసూయ. తల్లి పిలుపుకి వెనక్కి తిరిగి చూసి చెయ్యి ఎత్తి వెయిట్ మామ్ వెయిట్ ప్లీజ్ అంటూ రూమ్ దగ్గరకు అలా వెళ్ళాడో లేదో ఇలా డోర్ ధడేల్మని తెరుచుకుంది. లోపల మోకాళ్ళలో తల పెట్టుకుని ఏడుస్తున్న బుడ్డిని చూడగానే ఒక్కసారిగా లోపలకు పరిగెత్తి బుడ్డి ఏమైంది అంటూ కాళ్ళల్లో నుంచి మొహాన్ని పైకి లేపగానే తలెత్తి జయని చూసి ఏడుస్తూనే అమాంతంగా మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తల పెట్టేసరికి జయ కూడా తనకి తెలియకుండానే చుట్టూ చేయి వేసి ముద్దు పెడుతూ ఏం జరిగింది, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు అని అంటూ వెన్ను మీద నిమరడం అక్కడే డోర్ దగ్గర నిలబడిన అనసూయ చూస్తూనే ఉంది. బుడ్డి వెక్కి వెక్కి ఏడుస్తూ ఏం మాట్లాడకుండా డోర్ దగ్గర ఉన్న అనసూయ వైపే చూడటంతో నీకు వార్నింగ్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాను, కానీ నువ్వు మాటలతో వినే ఘటం కాదని ఇప్పుడు అర్థమైంది. నీలాంటి వాళ్ళకి ఏ భాషలో చెప్పాలో నాకు బాగా తెలుసు, చెప్తాను, త్వరలోనే నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను అన్నట్లుగా ఉరిమి చూసింది. ఆవిడ అంత కోపంగా చూసేసరికి బుడ్డి ఇంకా భయంగా జైకి హత్తుకోవడంతో ఇంతలో అక్కడికి వచ్చిన మేనేజర్ అందరినీ పంపించేసి బుడ్డి లేచి ఫ్రెష్ అవ్వు, నీకు షూట్ ఉంది అని అరుస్తూ జై నువ్వు షూట్ నుంచి ఎందుకు వచ్చావు, ఇదేమన్నా ఆటగా ఉందా, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళడం, మీ ఇష్టం వచ్చినప్పుడు రావడం, మిమ్మల్ని నమ్మి 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి, సో కాస్త బాధ్యతగా మీ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ చేయండి, అప్పుడే మీ కెరియర్ బాగుంటుంది, లెట్స్ గో అని అరిచేసరికి సారీ సార్ అంటూ బుడ్డిని వదిలిపెట్టి పైకి లేస్తూ వెళ్ళి రెడీ అవ్వు, నేను నీకోసం వెయిట్ చేస్తాను అన్నాడు జయ్. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళు, తను వేరే కారులో వస్తుంది అని అన్నాడు మేనేజర్. దానితో బుడ్డి చేయిని వదులుతూ తన వైపు చూసేసరికి తనని వదిలి వెళ్ళొద్దు అన్నట్లుగా చూసింది బుడ్డి. తప్పదు అన్నట్లు చెయ్యి వదిలించుకుని బయటకు వచ్చాడు జయ్. ఎదురుగా ఉన్న తల్లిని చూసి మామ్ నువ్వు ఇక్కడ ఏంటి అని అడిగాడు జయ్. ఎప్పుడు పువ్వులాగా కలకలలాడే కొడుకు మొహం ఆ పిల్ల కోసం అలా వాడిపోవడం చూసి చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి పక్కకు లాక్కెళ్ళింది అనసూయ. మామ్ ఏమైంది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగాడు జయ్. ఎవరు లేని దగ్గరకు తీసుకువచ్చి కొడుకు చేయి వదిలి ఏం చేస్తున్నావు జయ్, నువ్వు కెరియర్ కోసం ఇక్కడికి వచ్చావా లేదంటే కేర్ టేకర్ జాబ్ చేయడానికి వచ్చావా అని అడిగింది అనసూయ కోపంగా చూస్తూ. వాట్ మామ్ అన్నాడు జయ్ ఏమీ అర్థం కానట్లు మొహం పెట్టి. చూడు జయ్, నువ్వు ఇక్కడికి వచ్చింది ఒక స్టార్గా ఎదగడానికి, అంతేకాని మిగిలిన వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళ పిచ్చి చేష్టలకి బలవ్వడానికి కాదు అని అంది అనసూయ. బుడ్డి ఎందుకు ఏడుస్తుందో జయకి అప్పుడు అర్థమైంది. బుడ్డిని ఏమన్నావు మామ్ అని అన్నాడు జయ్. అదుగో ఇప్పుడు కూడా తన గోలే, బుడ్డి బుడ్డి బుడ్డి, అసలు ఎవరి బుడ్డి, నీకేమవుతుంది అని ఇరిటేషన్లో పెద్దగా అరిచింది అనసూయ. ఎందుకు మామ్ అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, ఇలా అయితే నీ ఆరోగ్యం పాడవుతుంది తెలుసా అంటూ తల్లి చుట్టూ చేతులు వేసి ప్లీజ్ మామ్ కామ్ డౌన్, అది చిన్నపిల్ల మామ్, దాని మీద ఇంత కోపం ఏంటి మామ్, ఆ మొహం చూస్తే అసలు కోపం ఎలా వస్తుంది నీకు అన్నాడు జయ్ చాలా కూల్గా మాట్లాడుతూ. ఆ మాటలు వినగానే అనసూయ ఒక్కసారిగా షాక్ అయ్యింది. కొడుకు పూర్తిగా బుడ్డి మాయలో పడ్డాడని, అందుకే తన మాటలు పట్టించుకోవడం లేదని ఫిక్స్ అయ్యి ఇంకా తన మీద కోపం పెరిగిపోతుండటంతో మెల్లగా ఆ కోపం కాస్త ద్వేషంలోకి మారడం మొదలయ్యింది. చిన్నపిల్ల అని నెత్తినెక్కించుకుంటే ఏం చేసిందో చూసావుగా అని అంది అనసూయ. ఇట్స్ ఓకే మామ్,
నేను హ్యాండిల్ చేసుకుంటాను. ప్లీజ్ నువ్వు తననేమి అనకు. ఇంకోసారి అలాంటి పొరపాటు జరగదు. నేను మాటిస్తున్నాను కదా అని అన్నాడు జై తల్లికి నచ్చచెబుతూ. మళ్ళీ ఇలాగే జరిగితే అని అంది అనసూయ కొడుకు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అప్పుడు నువ్వు చెప్పినట్లే వింటాను సరేనా? ప్లీజ్ ఇప్పుడు ఇంకేం మాట్లాడకు అని అన్నాడు జై. నిజంగా నేను చెప్పినట్లు వింటావా అని అడిగింది అనసూయ. ఖచ్చితంగా వింటాను ప్రామిస్ అన్నాడు జై. ఓకే నువ్వు చెప్పావు కాబట్టి నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ టైం ఇలా అస్సలు వెళ్ళను అని అంది అనసూయ హెచ్చరిస్తున్నట్లుగా. ఓకే మామ్ థ్యాంక్ యూ అన్నాడు జై. అక్కడి నుంచి వెళ్తున్న అనసూయను చూశాడు సాయి కుమార్. వాళ్ళ మాటల్ని విన్న సాయికి అనసూయ మెంటాలిటీ బాగా తెలుసు. తను అనుకున్నది చేయడానికి ఏమైనా చేస్తుంది. బుడ్డీతో ఏదో ఒక తప్పటడుగు వేయించి జయ జీవితంలో నుంచి విసిరివేయడానికి ఏ మార్గాన్ని వదిలిపెట్టదు. ఇప్పుడు తన లైఫ్ని కాపాడుకునే బాధ్యత బుడ్డి మీదే ఉంది. ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా అనసూయకు దొరకకుండా ఉంటే చాలు. ఈలోపు తనకి సరైన వయసు అనుభవం కూడా వచ్చేస్తాయి. అప్పుడు ఇంకా ఎవ్వరూ తనని జై నుంచి వేరు చేయలేరు అనుకుని తల్లి వెళ్ళగానే మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోవడంతో మెల్లగా బుడ్డి రూమ్ వైపు అడుగులు వేశాడు. షూట్కి వెళ్ళాలని లేకపోయినా మేనేజర్ అరవడంతో మెల్లగా లేచి రెడీ అవ్వడానికి సిద్ధమవుతున్న బుడ్డి సాయి కుమార్ని చూసి హలో సార్ నమస్తే అని అంటూ దండం పెట్టింది. హలో నాన్న అని అన్నాడు సాయి కుమార్. బుడ్డి తల వంచుకొని నిలబడింది. అది చూసిన ఆయన తప్పు చేసిన వాళ్ళే తల వంచుకుని నిలబడతారు. ఇప్పుడు నువ్వు తప్పు చేశావని ఒప్పుకుంటున్నావా అని అడిగాడు సాయి కుమార్. ఆ మాటకి దెబ్బకి తలెత్తి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ప్రేమించడం పాపం కాదు కదా సార్ అని అడిగింది బుడ్డి. ప్రేమించడం పాపం కాదు బుడ్డి, అది వ్యక్తపరిచే సమయం సందర్భం చూసుకోవాలి కదా. ప్రేమ ఉందని శవం పక్కన నిలబడి లవ్ ప్రపోజ్ చేయలేం కదా. ఇది కూడా అలాంటిదన్నమాట అన్నాడు సాయి కుమార్. ఆ మాటకి నోరు మెదపలేదు బుడ్డి. అన్ని కోట్ల మంది చూస్తుండగా లవ్ ప్రపోజ్ చేశావు, జై రిజెక్ట్ చేస్తే ఏం చేసేదానివి అని అడిగాడు సాయి కుమార్. చెయ్యలేదు కదా అని అంది బుడ్డి భయపడుతూ. ఒకవేళ చేస్తే అని అన్నాడు సాయి కుమార్ మళ్ళీ రెట్టిస్తూ. నాకు తెలుసు జై అలా ఎప్పుడు చేయడు. అలా చేస్తే నేను చచ్చిపోతానని అతనికి తెలుసు అని అంది బుడ్డి ఆయన వైపు ఎమోషనల్గా చూస్తూ. ఆ మాట వినగానే ఆయన బుడ్డి కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్ళని వేలితో తుడిచి తప్పు నాన్న, అలా మాట్లాడకూడదు. చచ్చి ఏది సాధించలేం. మనం కావాలనుకున్న వాటిని, ఇష్టపడిన వాటిని బ్రతికుండే సాధించుకోవాలి. ఇప్పుడు నీ వయసు నీకు సపోర్ట్ చేయడం లేదు. నీ ప్రేమని అలాగే ఇంకో 2 ఏళ్ళు మనసులోనే ఉండనివ్వు. బయట కెమెరాలకు చూయించకు. కెమెరా కంట్లో పడితే మొన్న అయినట్లుగానే చాలా డ్యామేజ్ అవుతుంది. మీ కెరియర్లు డేంజర్లో పడతాయి. జై కెరియర్ డేంజర్లో పడాలనుకుంటున్నావా అని అడిగాడు సాయి కుమార్. నో నో సార్ అని తల అడ్డంగా ఊపుతూ, నేను అలా జరగాలని నా ప్రాణం పోయినా కోరుకోను. ఐ లవ్ హిమ్ సో మచ్ అని అంది బుడ్డి. కదా, అందుకే కెమెరాల కంట్లో అస్సలు పడొద్దు. మీ ప్రైవేట్ టైం ఉంది కదా, అప్పుడు కూడా చుట్టుపక్కల చూసుకుని మసలుకో. ఒక తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. జైని నీకు దూరం చేసేస్తుంది. జై వాళ్ళ మామ్ని చూసావుగా, తను నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తుంది. ఇలాంటి పనులు చేసి తనకి అవకాశం ఇస్తావో లేదంటే జాగ్రత్తగా ఉంటావో ఇంకా నీ చేతుల్లోనే ఉంది. ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమను కాపాడుకోవడం, జీవితాంతం నిలబెట్టుకోవడంలోనే గొప్పతనం దాగి ఉంది అని అన్నాడు సాయి కుమార్. ఆ మాట వినగానే బుడ్డి భయపడిపోయింది. తను జైకి దూరంగా గంట కూడా బ్రతకలేదు. షూట్కి వెళ్తేనే ఎప్పుడెప్పుడు చూద్దామా అని నిమిషాలు సెకండ్లు లెక్క పెట్టుకుంటుంది. అలాంటిది శాశ్వతంగా దూరం అయితే అనే ఆలోచన రాగానే అమ్మో ఇంకా ఇలాంటి పనులు చేయను, చాలా జాగ్రత్తగా ఉంటాను. అందరూ చిన్నపిల్లని అంటున్నారు కదా, ఈ 2 years సైలెంట్గా ఉంటాను, ఆ తర్వాత చెప్తాను ఒక్కొక్కళ్ళ పని అనుకుంది మనసులో. ఇంకా నేను బయలుదేరుతున్నాను. మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకెప్పుడు ఎదురుపడమని ఆశిస్తున్నాను అన్నాడు సాయి కుమార్. అస్సలు ఎదురుపడం సార్, ఐ ప్రామిస్ యూ అని అంది బుడ్డి.
ఐ నో బుడ్డి, నువ్వు జై కోసం ఏమైనా చేస్తావు అని అనుకుని మనసులో చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సాయి కుమార్. కారులో కూర్చొని తిరిగి ఇంటికి వెళ్తున్న అనసూయ మెదడులో కూడా ఇవే ఆలోచనలు. కుక్కతోక వంకర్లాగా నువ్వు ఏదో ఒకటి చేసి మళ్ళీ నా చేతికి దొరకకపోవు బుడ్డి. అప్పుడు చూస్తాను నీ సంగతి. ఒకవేళ నువ్వు ఏం చేయకపోయినా నీతో ఏదో ఒక గందరగోళం చేయించే బాధ్యత నాదే. అందుకోసం నా జై కెరియర్ని రిస్కులో పెట్టాల్సి వచ్చినా నేను వెనక్కి రాను. ఎందుకంటే నాకు ప్రెస్టేజ్ ముఖ్యం. నువ్వు మా లెవెల్కి సరిపోవు అని అనుకుంది కోపంగా. ఆయన మాటలు బాగా బ్రెయిన్కి ఎక్కించుకొని రెడీ అయ్యి తన షెడ్యూల్ ప్రకారం షూట్కి వెళ్ళింది బుడ్డి. వేరే సెట్లో ఉన్న జై బుడ్డి రావడం చూసి ఎలా ఉందా అని తొంగి చూశాడు. సరిగ్గా అదే సమయంలో జై వైపు చూసింది జనని. ఇద్దరి చూపులు కలిసేసరికి అప్పటి వరకు ఫేస్లో మాయమైన అందమైన స్మైల్ తిరిగి వచ్చింది. ముద్దు పెడుతున్నట్లుగా పెదవులు ముడిచేసరికి జై తల కొట్టుకుంటూ ఈ బూస్ట్ బేబీ మారదు ఈడియట్ అని అనుకుంటూ తల పక్కకు తిప్పుకుని నవ్వుకున్నాడు. జై నవ్వడం చూసి తను కూడా క్యూట్గా నవ్వుతూ ఇంతలో కెమెరాలు ఉన్నాయని గమనించి నార్మల్గా ఉండటానికి ట్రై చేసి తన షూటింగ్ పార్ట్ ఏమిటో చూడటంలో ఇన్వాల్వ్ అయ్యింది. ఒక ప్రొడ్యూసర్ జై తన్నుతో సపరేట్ ఆల్బమ్ చేయడానికి రెడీ అవుతున్నాడన్న ఇన్ఫర్మేషన్ వచ్చి సాయి కుమార్కి మళ్ళీ చిరాకు మొదలైంది. ఈ విషయం బుడ్డికి తెలిస్తే ఈ తిక్కలు ఏమన్నా చేస్తుందేమో అనే ఆలోచనలో పడ్డాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ ఎపిసోడ్ 19.